వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ తర్వాత హౌస్ ఎలా ఉంది, హౌస్ మేట్స్ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి అయితే మనం చూసేద్దాం. బేబక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతూ ఉన్నారు. సీత నైనిక ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయి ఇలా అయ్యి ఉండకూడదు, బేబక వెళ్ళిపోయింది అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు. వాళ్ళని నిఖిల్ వచ్చి కంఫర్ట్ చేశాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి బేబక వెళ్ళే ముందు నాగార్జున ఒక టాస్క్ అయితే ఇచ్చారు కదా, మీరు ఈ హౌస్లో ఎవరైతే ఫిట్ కాదు అనుకుంటున్నారో వాళ్ళని రోడ్డు మీద పడేయండి అని చెప్పేసి. అప్పుడు బేబక నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ ఇంకా మణికంఠని రోడ్డు మీద వేసేసింది. సో అదే టాపిక్ గురించి వీళ్ళ నలుగురు, మణికంఠ కాకుండా దాంట్లో అబ్బాయి ఉంటాడనమాట, ఇక్కడ వాళ్ళు నలుగురు కూడా డిస్కషన్ చేసుకుంటారు. ఇదేంద్రయ్యా ఇది, వెళ్ళేటప్పుడు రోడ్డు మీద పడేసింది అవ్వ అనుకుంటా సోనియా మాట్లాడుతుందనమాట. చాలా పాపం ఫీల్ అయినట్టుంది. వాళ్ళు డిస్కషన్ పెట్టుకుని దాని గురించి కొంచెం జోక్స్ వేసుకుంటూ అలా కాసేపు నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. సీత అక్కడ గిన్నెలు పాత్రలు క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య ఓం వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చెప్తాడు, ఇవాళ ఎలిమినేషన్ చూసిన తర్వాత హౌస్ మేట్స్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. రేపటి నుంచి కొత్త ఆదిత్య ఓంని చూస్తారు. నాలో మార్పు అనేది అడిగారు కదా, నేను చూపిస్తానని చెప్పేసి సీతతో అయితే డిస్కస్ చేస్తాడు. సో నెక్స్ట్ డే అయితే మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఒక మంచి సాంగ్తో అందరూ నిద్రలేచి మంచిగా డాన్స్ చేసుకుంటూ ఉంటారు. విష్ణుప్రియ నైనిక డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు ప్రేరణ వచ్చి బేబక్ వెళ్ళిపోయింది అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ కూడా కేవలం సింపతి వరకు ప్లే చేస్తుందేమో అని నాకు అనిపించింది. ఇలా అయ్యి ఉండకూడదు, బేబక్ ఉండాల్సింది, నేను ఎవరో వెళ్ళిపోతారనుకున్నాను కానీ బేబక్ వెళ్ళిపోయింది, బేబక్ ఉంటే నేను కొన్ని మాటలు చెప్దాం అనుకున్నాను అని చెప్పేసి అంటుంది. ఇక్కడ సింపతి ప్లే చేస్తుందేమో అని చెప్పి నాకు అనిపించింది. సో వీళ్ళతో మాట్లాడేసిన తర్వాత బెడ్రూమ్లో ప్రేరణ అండ్ యష్మి ఉంటారు. ఎవరిని నామినేట్ చేస్తావు నువ్వు వీళ్ళలో అని చెప్తే, చీఫ్కి ఆప్షన్ ఇస్తే నేను నైనికాని ఖచ్చితంగా నామినేట్ చేస్తాను, చీఫ్కి లేకపోతే విష్ణుప్రియ అండ్ సీత ఉన్నారు కదా వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తాను. ఆ పాయింట్స్ ఇప్పుడు నేను వాళ్ళతో డిస్కస్ చేసి క్లారిఫై చేసేసుకుంటే నాకు నామినేట్ చేయడానికి ఏమి ఉండవు, కాబట్టి ఆ పాయింట్స్ నేను ఇప్పుడు వాళ్ళతో డిస్కస్ చేయను అని చెప్పేసి యష్మి చెప్తుంది. సో అక్కడ నుంచి మనం అఖిల్ అండ్ మణికంఠ బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే మణికంఠ సజెషన్స్ ఇస్తాడనమాట నిఖిల్కి, నువ్వెవరితో అటాచ్మెంట్స్ పెట్టుకోకు, హౌస్లో ఇలా ఉండాలి అని చెప్పేసి మణికంఠ నిఖిల్కి చెప్పడం మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర సోనియా పృథ్వీ హ్యాండ్స్ పట్టుకుని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారనమాట. నీకు ఎలాంటి వాడు హస్బెండ్గా రావాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్నవాడు కావాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఒకరినొకరు హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటూ వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది. ఈలోపు విష్ణుప్రియ వస్తుంది. సో కొంచెం పులిహోర కలుపుదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది, కొంచెం ఫన్నీగా మాట్లాడడానికి. అది అక్కడ బిస్కెట్ అయిపోతుంది. నెక్స్ట్ సో సీత భోజనం చేస్తున్నప్పుడు విష్ణుప్రియ వచ్చి అంటుంది, వంట ఎవరు చేశారు అంటే, సోనియాకి తినాలని ఉందని చెప్పేసి నిఖిల్ చేశాడు, కొంచెం కారం ఎక్కువైపోయింది, వాళ్ళిద్దరూ ఈ మధ్య క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారని చెప్పేసి చెప్పారని చెప్పి అక్కడ మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే మనం మణికంఠ విష్ణుప్రియ కూడా సోనియా గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా సోనియా అయితే చాలా మంచిదే, కానీ తనకి ఎప్పుడైతే కోపం వస్తుందో, ఒక ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుందో, తన కమ్యూనికేషన్ స్కిల్స్ అని బయటికి తీసేసి అవతల వాళ్ళు అవునా కాదా అనేది చూడకుండా, వాళ్ళు చేశారా లేదా అన్నది చూడకుండా మొత్తం వర్డ్స్ అన్నీ యూజ్ చేసేస్తూ ఉంటుందని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. సో తన గురించి మంచిగానే చెప్పింది. నిజంగా సోనియా ఎప్పుడైతే కోపం వచ్చేస్తుందో తనకి అవతల వాళ్ళ గురించి కూడా ఏం పట్టించుకోకుండా ఇంకా తన మాటలు వదిలేస్తూ ఉంటుంది కదా, అదే మెన్షన్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనకి నామినేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఈ వీక్ నామినేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. సో ఏంటి అంటే ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్తాడు, ఒక్క యష్మి తప్ప మిగతా చీఫ్లను కూడా మీరు నామినేట్ చేసుకోవచ్చు. యష్మి టీం లగ్జరీ రూమ్కి సెలెక్ట్ అయింది, అలాగే ఒక మెంబర్తో బిగ్ క్లాన్గా నిలిచింది కాబట్టి యష్మిని ఎవరు నామినేట్ చేయకూడదని చెప్పి చెప్తాడు. నామినేషన్ ఎలా అంటే అక్కడ వాళ్ళు రీజన్ చెప్పి వాళ్ళ నామినేషన్ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ పెయింట్ అనేది వాళ్ళ మీద పోయాలి, అది నామినేషన్. ఫస్ట్ అయితే సీతని పిలుస్తారు. సీత నిఖిల్ని నామినేషన్ చేస్తుంది. ఫస్ట్ నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు నేను నామినేట్ చేయలేకపోయాను, సో ఇప్పుడు చేస్తున్నాను, నువ్వు డామినేటింగ్ ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి తనకి నిఖిల్ కూడా డిఫెండ్ చేసుకుంటాడు. నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేస్తుంది, ఎందుకంటే ఆ డస్ట్బిన్ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి. అలాగే బయట నువ్వు యష్మి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ ఇక్కడ హౌస్లో కొనసాగిస్తున్నారని చెప్పేసి అంటుంది. దానికి ప్రేరణ చాలా రివర్స్గా మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య చాలా హీట్గా గొడవ జరుగుతుంది. సో అది నువ్వే నాకు చెప్పావు, లేకుంటే నాకు ఎలా తెలుస్తుందని చెప్పేసి సీత కూడా రివర్స్లో మాట్లాడుతుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవ జరుగుతుంది. నెక్స్ట్ అబ్బాయి వస్తాడు. అబ్బాయి
వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే నేను ఫ్లాప్ జోన్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నీ దగ్గర నుంచి ఆడియన్స్ ఇంకేదో కోరుకుంటున్నట్టున్నారు, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నమ్ముతున్నాను, సో నేను చేస్తున్నానని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ ఆదిత్య ఓంని హౌస్లో మీ ఇన్వాల్వ్మెంట్ సరిగ్గా లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫైర్ అయితే రాజుకుంది. ఆదిత్యం కూడా దానికి డిఫెక్ట్ చేసుకుంటాడు. అలాగే నెక్స్ట్ సోనియా నైనికాని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే క్లాన్ చీఫ్ బాగుంటే క్లాన్ అనేది బాగుంటుంది, నువ్వు కరెక్ట్ కాదు ఈ పొజిషన్కి, సరిగ్గా చేయట్లేదు నువ్వు చీఫ్గా, నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే నువ్వు కన్ఫెషన్ రూమ్లో అక్కడ క్లీనింగ్ దగ్గర నువ్వు ముందే మాట్లాడుకుని ఉండి ఇక్కడ వరకు ఇంత ప్రాబ్లం రాదుండేది కాదు, వీళ్ళెవరు క్లీనింగ్ చేయను అని చెప్పేసి ఇలా గొడవలు జరిగేవి కాదు అంటే దానికి నైనిక కూడా డిఫెక్ట్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య కొంచెం మాట్లాడడం జరిగింది. నీకు అసలు లీడర్షిప్ క్వాలిటీ లేదు అని చెప్పేసి సోనియా మెన్షన్ చేసింది. నెక్స్ట్ సీతను నామినేట్ చేసింది సోనియా. నీకు క్లారిటీ లేదు, నీకు మెచ్యూర్గా ఆలోచించవు, అసలు అభయ్ ఆర్గ్యుమెంట్లో తన తప్పు లేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు అని చెప్పేసి చాలా గొడవ జరిగింది. ఇది అసలు మెయిన్ గొడవ. ఎందుకంటే సీత ఏం చెప్తుందో ఇక్కడ సోనియా వినట్లేదు, నువ్వు మెచ్యూర్ లేదు, నీకు అసలు గేమ్ గురించి ఒక క్లారిటీ లేదు అని చెప్పి చాలా హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది అక్కడ. నెక్స్ట్ మణికంఠ ఆదిత్యంని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే మీ క్యారెక్టర్ నాకు అర్థం కావట్లేదు, ఒకసారి వచ్చి అందరికీ మీరు గుడ్ మెసేజ్ కింద మాట్లాడతారు, ఇలా చేయాలి అని అంటారు, అంటే మీరు బయట సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నారా ఏంటో, మీరు అసలు నాకు అర్థం కావట్లేదు, ఆ అర్థం కాకపోవడానికి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పేసి మణికంఠ చెప్తాడు. నెక్స్ట్ వచ్చి శేఖర్ భాష ఎందుకు నామినేట్ చేశాడు అంటే ఒకసారి మనకి బిగ్ బాస్ హౌస్లో స్వీట్స్ పంచి పెడుతూ ఉంటారు కదా, ఆ స్వీట్స్ తనకి ఇవ్వలేదు, మీ క్లాన్కి మాత్రమే ఇచ్చారు, నాకు స్వీట్ ఇవ్వలేదు, నేను స్వీట్ లవర్ని, మీరు నాకు స్వీట్ ఇవ్వలేదు కాబట్టి నేను చాలా హర్ట్ అయ్యాను, దానికి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. దానికి శేఖర్ భాష డిఫెండ్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఆదిత్యం అభయ్ని నామినేట్ చేస్తాడు. మీరు కావాలని నామినేట్ చేశారు ఇందాక నన్ను, మీ మనసులో ఏదో ఉంది, మీరు చెప్పినప్పుడు నేను మీ మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు నాతో మీ మాటలు నేను విన్నాను, ఏ రోజు వెళ్ళిపోలేదు, ఒకవేళ మీరు మాట్లాడుతుండగా నేను వెళ్ళిపోయాను అని చెప్పేసి మీరు ఒక క్లిప్ చూపిస్తే నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని చెప్పేసి ఆదిత్య మెన్షన్ చేస్తాడు. దానికి అభయ్ కూడా డిఫెండ్ చేసుకుని తను చెప్తాడు. నెక్స్ట్ శేఖర్ భాషని నామినేట్ చేస్తాడు. ఆదిత్య ఓంకి శేఖర్ భాష కొంచెం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ మనం చూస్తాం కదా, కానీ ఇక్కడ వాళ్ళిద్దరికి ఒక అగ్గ అనేది అయితే రాసుకుంది. ఎందుకంటే శేఖర్ భాష అస్తమాట్లు కుళ్ళి జోకులు వేస్తున్నాడు, దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, అలాగే తన హౌస్లో నిద్రపోతున్నాడు, హౌస్లో నిద్రపోతే ఏమవుతుంది, వీళ్ళ పేడే రోజున వీళ్ళ పే అనేది తగ్గిపోతుంది, నేను అందరినీ వదిలేసి వచ్చాను, మీ వల్ల నాకు పే తగ్గిపోతుంది అని చెప్పి చాలా సీరియస్ అవుతాడు. నెక్స్ట్ విష్ణుప్రియ మణికంఠ నామినేట్ చేస్తుంది. ఎందుకు అంటే తనతో స్టార్టింగ్లో ఫ్రెండ్షిప్ ఏదైతే చేశాడో అది టెస్టింగ్ కోసం ఫ్రెండ్షిప్ చేశాడని చెప్పేసి అప్పుడు మాట్లాడింది కదా, అది నాకు నచ్చలేదు, నేను ఇంకా ఫీల్ అవుతున్నాను, సో దానికే ఇంకా నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. దానికి మణికంఠ డిఫెండ్ చేసుకుంటాడు. నెక్స్ట్ సోనియాని నామినేట్ చేస్తుంది. అడల్టరేటెడ్ జోక్స్ అని ఏదైతే మెన్షన్ చేశారో అది కరెక్ట్ కాదు, నేను ఆ విధంగా మాట్లాడలేదు అని చెప్పేసి అంటుంది. వీళ్ళిద్దరి మధ్య చాలా హాట్ డిస్కషన్ అనేది జరుగుతుంది. నీకు హౌస్తో ఎలా ఉండాలో నీకు తెలీదు, హౌస్ మేట్స్ అందరితో మీరు నా వల్ల అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అని అంటావు, కానీ మళ్ళీ అలాగే చేస్తావు, నీకు అసలు ఎలా ఉండాలి ఏం చేయాలని కూడా తెలీదు, ఎలా పడితే అలా ఉంటావు, ఫన్నీగా పిచ్చి జోక్స్ వేసుకుంటూ తిరుగుతావు, నీకు అసలు క్లారిటీ లేదు అని చెప్పేసి సోనియా విష్ణుప్రియ మీద మండిపడిపోతుంది. నెక్స్ట్ వచ్చి శేఖర్ భాష మణికంఠని నామినేట్ చేస్తాడు. ఆ స్వీట్స్ ఇప్పుడు దేని గురించి అయితే చెప్పాడో దాని గురించి అని చెప్పేసి తనని నామినేట్ చేస్తాడు. అలాగే నెక్స్ట్ ఆదిత్య ఓంని నామినేట్ చేస్తాడు. అభయ్తో తను ఇప్పుడు ఏదైతే డిస్కషన్ పెట్టుకున్నారో అది తనకి నచ్చలేదు అన్న ఈ పాయింట్ ఒకటి తీసుకుని ఇక్కడ తనని నామినేట్ చేస్తారు. ఇంకా నామినేషన్స్ మిగిలి ఉన్నాయి, మనకి నెక్స్ట్ రేపటి ఎపిసోడ్లో మనకి చూపిస్తారు. మొత్తానికి అయితే హౌస్లో మళ్ళీ గొడవలు రాజుకున్నాయి. మొత్తం నాకు తెలిసి నిఖిల్ క్లాన్ అండ్ యష్మి క్లాన్ కలిపి నైనికా క్లాన్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ నామినేట్ చేసి వాళ్ళని బయటికి పంపించాలని ఫీల్ అవుతున్నారేమో. మొత్తానికి అయితే బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది ఇవాళకి. మరి రేపటి నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే చూస్తూనే ఉండండి S4 మీడియా.